హాయ్ అండి. చూసారా, నేనైతే గౌరీపట్నం వెళ్తున్నానండి. ఇదిగో మా ఊరు గేటు, ట్రైన్ వెళ్తుంది. చూసారా ఎలా ఉంది ఫ్రెండ్స్? మరి బాగుందా? ఇదిగో పాదం పొడి బోర్డు కనిపిస్తుంది కదా మీకు. ఆటోలో అయితే వెళ్తున్నామండి మేము. సరే, ఆటోలో ఎంతమంది ఎక్కామో. ఆటో అయితే సొంతంగా కట్టించుకున్నాం మా మేనగాళ్ళం. హాయ్ చెప్తుంది మా పాప. చూసారు కదా, ఇదిగోండి చర్చికి అయితే వచ్చేసాం మేము. ఇదిగో ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇది. చూసారు కదా, మా బాబురావు, మా పాప, మా మేనకోళ్ళు, పిల్లలు. చాలా హ్యాపీ అయితే అనిపించిందండి నాకు. చాలా సంతోషంగా కూడా ఉంది. క్యూట్ బేబీ కూడా మెలుగుగానే ఉందండి. చూసారు కదా. ఇప్పుడైతే మనం పిల్లలు ఏం చేస్తారంటే, ఇప్పుడు మోకాళ్ళ మీద పైకైతే ఎక్కుతారండి. చూపిస్తాను మీకు. చూసారా, జోళ్ళను పక్కనైతే వేసుకుంటున్నారండి. చిన్నపాప అండి, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంది కదా మా చిన్నపాప. ముజ్జి విలేజ్ హోమ్ ఉంది కదా మా చెల్లి కూడా అయితే వచ్చిందండి. మీకు చూపిస్తాను. ఇదిగా అదర్ ఎంట్రన్స్ కూడా మీకు చెప్పాను కదా నేను. ఇప్పుడు ఏం చేస్తామంటే మెట్ల దగ్గరికి అయితే వెళ్దామండి. మొత్తం పిల్లల్ని అయితే ఆటోలో కూర్చోబెట్టేశానండి. పిల్లలకు కావాల్సిన పప్పులు అయితే కొన్నాను. అక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఇదిగో నడుస్తున్నారు కదా పిల్లలు. మోకాళ్ళ మీద ఎక్కడానికైతే ఎదరికైతే వెళ్తున్నారండి. చాలామంది ఉన్నారండి. కానీ గౌరీపట్నం మేరీమాత చర్చ్ అంటే చాలా విలువైందండి. చాలా నమ్మకమైంది. ఆవిడ సన్నిధి దగ్గర ప్రార్థన చేసుకుంటే ఏది ఉండదు. ఇదిగో పిల్లలు అయితే ప్రార్థన చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, రిస్క్ లేకోకుండా జాయిగా మెట్లు అయితే ఎక్కేస్తారండి. ఇగో బాబు అయితే మోకాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నాడు. చాలా టైం అయితే అవుతుంది కదా. స్టార్ట్ చేస్తున్నారు చూడండి. పిల్లలు ఉన్నారు. ఇవాళ మరి ఆగస్టు 15 కదా. బాబు అయితే ఎక్కుతున్నాడు. ఇదిగో మా మేనకోళ్ళు. ఇదిగోండి మేనకోళ్ళ తర్వాత బాబు అయితే ఎక్కుతున్నాడు పైకి. చిన్నపాప అండి పిల్లల్ని ఎత్తుకుని అయితే ఎక్కుతుంది పైకి. చూసారా, మా మనవలో. ఇదిగో మా చెల్లి బుజ్జి విలేజ్ హోమ్ మీకు తెలుసు కదండి, కోయిలగూడు. తను కూడా వీడియో అయితే తీసుకుంటుంది మరి. చూసారు కదా, బాబు అయితే చెయ్యి కూడా కింద ఆంచకుండా అయితే చర్చి పైకి వెళ్తున్నాడు. ఇంకా బాబురావు అండి తెలుసు కదా మీకు, మాయ అవుతాడు, మా ఇంటి దగ్గరే ఉంటాడు. తను కూడా పాపం చాలా ఇదిగా నిష్టగా అయితే ఎక్కుతున్నాడండి చర్చికి. ఆ దేవుని కృప కనికరమ బిడ్డల మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి చూసారు కదా, ఇదిగో మా పెద్ద పాప, మా మేనకోళ్ళు, చిన్న మేనకోళ్ళు అండి. ఇది చిన్న మేనకోళ్ళు అయితే చాలా ఫాస్ట్గా పాపతో సహంగా నిజంగా చాలా బాగా దేవుని ప్రార్థన చేసుకుని అయితే ఎక్కేస్తున్నారు. చూసారా, ఎక్కేసారండి పైకి. పైన అయితే కూర్చున్నారు. చూసారు కదా, బాబు అయితే మరి చెయ్యి కూడా ఆంచుకోకుండా ఎక్కాలంటే కొంచెం కష్టం కదండి. బాబు కష్టమైతే నేనైతే చూడలేకపోతున్నాను. అందుకని నాకు నా ప్రభువా నువ్వే ఉన్నావు అని దేవుని అడుక్కుంటున్నాను నేను.
చూసారు కదా ఫ్రెండ్స్, మరి మనం ఏదైనా చేసామంటే దానికి ప్రతిఫలం కావాలంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఆరాధించే ఆయన కార్యములు మనకి చాలా గొప్పవి, చాలా ప్రధానమైనవి. అలాగే కూడా దేవుణ్ణి అడుక్కుంటే ఆయనకి సాధ్యం కానిది ఏది లేదండి. మన మనసులో దేవుని కోరుకుంటూ ఏది మనల్ని ప్రార్థన చేసుకుని అడుక్కుంటే దేవుడు అదే బలపరుస్తాడండి మనకి. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసండి. నేను ఈ రోజున ఇలా నిలబడ్డాను, సంతోషంగా గౌరీపట్నం రాగలిగాను పిల్లలతోటి అంటే కనుక ఒకటి దేవుని యొక్క కృప అండి. మరి అది మీకు తెలుసు ఫ్రెండ్స్. మరి నేనైతే చాలా అంటే ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా మనస్ఫూర్తిగా అయితే చాలా ప్రేమగా ఉన్నానండి. ఇదిగో చూసారా, చిన్న బేబీ చూసారా, మరి వాళ్ళ అమ్మ నుంచుని దగ్గరుండి మెట్లు ఎక్కుతుంది. పాపకైతే 5 years 6 years అయితే ఉంటాయండి. పాప చాలా కష్టంగా ఎక్కుతుంది. మరి దేనివల్ల ఏం కోరుకుందో మనకు తెలీదు. ఆ పాపకే తెలవాలి. అది చాలా ఉత్సాహంగా దేవుడు చిన్నబిడ్డల్లో ఉంటారంటారు కదా, చిన్నబిడ్డలు అంటే దేవుడితో సమానం అంటారు కదా ఫ్రెండ్స్. మరి అందుకే పాప అయితే చాలా ఇదిగా అయితే ఎక్కుతుందండి. చూసారు కదా, అదిగోండి పాప వాళ్ళ అమ్మగారు అంటండి. ఆవిడ ఎక్కుతుంది పైకి. చిన్న బేబీ అండి, 6 years ఉంటాయి. ఇగో ఎక్కేశారు కదా పెద్ద పాప చిన్న పాప వీళ్ళందరూ పైన అయితే కూర్చున్నారండి. ఇది చర్చ్ అండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. మరి గౌరీపట్నం మేరీ మాత చర్చ్ అంటే చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఎంతో కొన్ని వేలాది మంది. ఇదిగో బాబురావు కూడా ఎక్కేశాడండి, ప్రార్థన చేసుకోవడానికి చర్చిలోకి అయితే వెళ్తున్నాడు. చూసారా, బాబుకి అయితే ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. ఎందుకంటే బాబు ఓన్లీ హ్యాండ్ కూడా ఆనుకోకుండా పైకి ఎక్కుతున్నాడు. మరి ఇదిగోండి పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. భోజనం టైం అయింది కదా, మరి భోజనానికి అయితే వెళ్దామని సిద్ధపడుతున్నారండి. ఇదిగో చెల్లి వాళ్ళ పాపలండి, ఇద్దరును చిన్న బేబీని ఎత్తుకున్నారు. చెల్లి చూసారు కదా, మా మేనకోళ్ళు హాయ్ చెప్తుంది మీకు. ఇంకా బాబురావు, నేనైతే పింక్ కలర్ సారీ అండి ఫ్రెండ్స్. మరి ఎందుకంటే కొన్ని విషయాల్లో చాలా బాధ అనిపిస్తుంది. దేవుణ్ణి అడుక్కుంటున్నాను, అందుకే చర్చికి అయితే వచ్చానండి నేను. చూసారా, పొద్దున్న అయితే బీపీ కొంచెం డౌన్ అయిందండి. అయినా సరే నేను బాధపడలేదు. నా ప్రభువా నువ్వే ఉన్నావు అనుకున్నాను. చర్చికి బయలుదేరాను. ఇదిగో నా మనవడు, ఇదిగో మా చెల్లి వాళ్ళ చిన్న పాప అండి. 3 ఆడపిల్లలు కదా తనకి. మా చెల్లి ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. మరి 3 ఆడపిల్లలతో ఉంది కదా, ఆ విషయం మీకు తెలుసు ఫ్రెండ్స్. మరి ఓకేనా, అదిగోండి స్పెట్స్ లేకపోతే కొంచెం తలపోటు బాగా వచ్చేద్దండి. అందుకే స్పెట్స్ అయితే పెట్టుకున్నాను నేను. లోపలికి అయితే వెళ్దాం, మరి మీకు చూపిస్తానండి. అక్కడ చాలా బొమ్మలు ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. భోజనాలు చేసే కాడ కూడా చాలా సిబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే దేవుని భోజనం ఒక్క పూటైనా మనం తినాలండి, తినకపోతే చాలా ప్రాబ్లం. అందుకే ఇదిగో లైన్లో అయితే నుంచున్నాం మేము. చూసారు కదా, చాలా జనం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మరి అందుకని అనేసి లైన్లో అయితే నుంచున్నామండి. పాప అయితే చిన్నబాబు పాప ఏడిసేస్తుంది, చాలా చెమట పట్టేస్తుందండి. ఫ్యాన్లు ఉన్నాయి అప్పటికీ కూడా. మనకి కొంచెం ఇబ్బందే కదండి. ఇదిగో భోజనాలు 3 పిల్లలకైతే పెట్టించేసాను నేను. ఇక్కడ సాంబార్ ఉంటుంది ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి దేవుని భోజనం కదా, ఎందుకో మరి తెలీదు, పప్పు వేస్తారు, సాంబార్ వేస్తారు, మనస్ఫూర్తిగా తినొచ్చండి. ఇదిగో చర్చి ఫస్ట్ స్టార్ట్ అయిందే ఈ చర్చి అండి, మేరీ మాత చర్చి. చూసారు కదా, ఈ చర్చ్ అండి ఇది. మీకు నచ్చింది ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా వెళ్ళారా గౌరీపట్నం? మేమైతే 4 సార్లు 5 సార్లు అయితే వెళ్ళామండి ఈ చర్చ్కి. చాలామంది అయితే ఉంటారు ఫ్రెండ్స్. మరి కిందకైతే దిగుదాం అనుకుంటున్నాం. మరి చర్చిలోకి వెళ్ళాను ప్రేయర్ చేసుకోవడానికి. అక్కడ వీడియో తీయడానికి అలౌట్ అయితే లేదండి, అందుకని వెళ్ళాను. కానీ చర్చి లోపలికి ప్రేయర్ చేసుకోవడానికి వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. మరి
ఇది చర్చ్ అండి. ఇది పిల్లలు ఫోటోలు దిగుదామని సంతోషపడుతున్నారు. ఇక్కడ బొమ్మలు ఉంటాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను నేను. చాలా చాలా బాగుంటాయండి. చాలా విధంగా అయితే నచ్చుతాయి. చూసారా మా మేనకోళ్ళు మా చెల్లెలు పాపనైతే వెతుకుందండి. ఇదండి మొత్తం పైనుంచి కిందకి దిగేటప్పుడు అండి. ఇది కాళ్ళు అయితే నొప్పులు బాగా వచ్చేస్తున్నాయి నాకు. నేనైతే నడవలేకపోతున్నాను. మేము తీసుకెళ్ళిన ఆటోనైతే కాకేసానండి. అయినా సరే ఎక్కలేను. అయినా నువ్వే ఉన్నావు అనుకుని దేవుని ప్రార్థన చేసుకుని మనసులో ముందుకైతే అలాగే జాయిగా నడిచేసానండి. చూసారా విగ్రహం, యేసయ్య విగ్రహం అండి. ఇది యేసుప్రభు గారి విగ్రహం. అని చిత్తం కొరకు ముందుకు నడిపిస్తాడని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను. ఇదిగో మరి చిన్న పిల్లలు ఉన్నారు కదా, మా చెల్లి కూడా నడవలేకపోయింది. అందుకని ఆటో ఎక్కించి కిందకైతే పంపిస్తున్నానండి నేను. చూసారా ఇగండి బొమ్మలు చూపిస్తాను అన్నాను కదా, చూసారా చాలా చాలా బాగున్నాయండి బొమ్మలు అయితే. కాస్టే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. నేనైతే ఏం కొనుక్కోలేదు. పిల్లలకు మట్టుకుని 2000 పెట్టి బొమ్మలు అయితే కొన్నానండి. నేను బొమ్మలు అయితే తీసుకున్నాను. ముగ్గురికి 3 బొమ్మలు తీసుకున్నాను. క్యూట్ బేబీకి వేరే బొమ్మ తీసుకున్నాను. స్మాల్ బేబీ ఉంది కదా, బేబీకి అయితే గిలగిచ్చకాయలు ఉంటాయి కదండి మరి ఆడుకోవడానికి, అవి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మరి చూసారు కదా. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.